మీరెప్పుడైనా ఒక మంకీని ఇంటి దగ్గర నుంచి తినడం చూసారా? సో హలో, వెల్కమ్ బ్యాక్. మా మమ్మీ ఎప్పటి నుంచి సీడ్ బాల్స్ కొన్ని అలా నేచర్ లో వేయాలి, అలాగే కొన్ని కోతులకి కుక్కలకి ఒక ఫుడ్ పెట్టాలి అనుకుంటున్నారు. సో ఇంకా ప్రిసెస్ గా చెప్పాలి అంటే కోతులకు పెట్టాలని అనుకున్నారు. సో ఆ ఎప్పుడో ఈరోజు అయిందనమాట. ఇంకా మేము బయలుదేరామో లేదో వర్షం పడడం స్టార్ట్ అయింది. ఆ వెదర్ అయితే ఎంత బాగుందో కదా చూడడానికి. అండ్ మేము వెళ్ళే దారిలో అయితే ఒక అతను చెప్పారు ఇక్కడ కోతులు ఏం పెద్ద ఉండవండి అని. కానీ గట్టిగా అనుకో అయిపోతుంది అంటారు కదా, అలా మా అమ్మ కోతిని గట్టిగా అనుకున్నారో ఏమో. మేము వెళ్తున్నప్పుడు ఒక కోతి కనిపించింది. వీడియోలో మొత్తం కోతే ఉంటే ఏం బాగుంటుందని చెప్పి కొంచెం మధ్యలో మమ్మల్ని కూడా తీసాను. సో ఇదే బుజ్జి కోత అనమాట. సింగిల్ గా సాలిట్యూడ్ గా ఫుడ్ ని పీస్ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఈ మంకీలో ఒక డిఫరెంట్ చామ్, ఆరా ఇవన్నీ ఉన్నట్టు అనిపించింది. అండ్ చాలా డీసెంట్. పెద్ద హడావిడి చేయకుండా మెల్లిగా ఇచ్చింది అలా ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ టేక్ ఇట్ అన్నట్టు తీసుకుంటుంది. ఫెల్ట్ రియల్లీ క్యూట్. సో ఇంకా మంకీకి కొంచెం రైస్, కొన్ని మ్యాంగోస్ అండ్ కొన్ని బనానాస్ వేసిన తర్వాత తినేసిన తర్వాత అమ్మ అండ్ డాడీ అయితే సీడ్ బాల్స్ వేయడం మొదలు పెట్టేశారు. మా అమ్మ అయితే చాలా రోజుల నుంచి సీడ్స్ ని కలెక్ట్ చేశారు. మ్యాంగో, సపోటా, సీతాఫల్ ఇలాంటివన్నీ వేశారనమాట. సో ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతే దమక వ్యూ పాయింట్ ఉంది. అక్కడ సైడ్ కాపీ వాటికి కూడా కొంచెం ఫుడ్ అయితే పెట్టారు. ఇంకా అవి కూడా తినేసాయి. సో ఇంకొకటి ఏంటి అంటే మనం ఫుడ్ వేస్తామని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ తో పరిగెట్టేస్తూ వచ్చేస్తూ ఉంటాయి కదా, చాలా జాగ్రత్తగా చూసుకోండి ఫ్రంట్ అండ్ బ్యాక్ వెహికల్స్ ని. సో ఇంకా దాని తర్వాత చల్లని వెదర్లో ఇలా వేడివేడిగా చికెన్ తినేసి రిటర్న్ అయిపోయాం. దట్స్ అబౌట్ ఇట్. సీ యూ.